మంచి సంఘాలను డెవలప్ చేసుకోవడంలో, అలాగే మనం చేసే పరిచర్యలో అది మనకు బహుమతులు తెచ్చే పరిచర్య కాదని గ్రహించడానికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన సబ్జెక్టుని ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. దేవుని చిత్తమైతే వచ్చే క్లాసులో ఖచ్చితంగా మీకు బోర్డుని యూజ్ చేస్తూ నేను క్లాస్ చెప్పాలని ఆశపడుతున్నా. నేనే ప్రజెంట్ చేస్తా బోర్డు, ఎందుకంటే నేను అన్ని ఇక్కడ అన్ని రెడీ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. మీరు మాకు సెలవు ఇచ్చి మాకు భోజనం పెట్టి మమ్మల్ని ఎంతో మీరు ఆదరిస్తున్నారు. ప్రతి సేవకులు కూడా మీ దగ్గర పెట్టినప్పుడు మీ స్థాయి గురించి వర్క్ చేస్తున్నారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మనకి ఈ రోజు నుండి లేఖనానుసారమైన కాపరి లేదా వాక్యానుసారమైన కాపరి అనే సబ్జెక్టు ప్రారంభించుకుంటున్నాం మనం. దీంట్లో సెక్షన్ 1, 2, 3 ఉన్నాయి. సెక్షన్ 4 లేదు. చివరి దిగితే మీకు సెక్షన్ 4 కనపడుతుంది. లాస్ట్ పేజీలో కనపడదు ఏమన్నా? సెక్షన్ 4 ఏమైనా కనపడుతుంది? లేదు కదా, రాసుకోండి. సెక్షన్ 4 రాసుకోండి. సెక్షన్ 4లో ఏముంటుందంటే ఎగ్జామ్ ఉంటుంది. మీరు రాసుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత నేను మర్చిపోతున్నాను, అందుకే నేను చెప్తాను. ఈ సబ్జెక్ట్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ 5,000. ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ 3,000, థర్డ్ ప్రైజ్ 2,000. మీకోసం ఇది మనకు అయ్యేసరికి 2-3 నెలలు పడుతుంది. ఈ 2-3 నెలలు నా ఖర్చులు తగ్గించుకొని 10,000 నిల్వ చేసి మీకు గిఫ్ట్లు ఇవ్వగలను. దీనికి కారణం ఏంటి అంటే దీని పట్ల మీరు ఆసక్తి చూపాలి. ఆధ్యాత్మికంగా మీరు మీ సంఘాలను డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రైజ్ 5,000. సెక్షన్ 4 నేను చెప్తున్నా, రాసుకోండి. లాభాలు ఉంటుంది. స్వీయ పర్యవేక్షణ అంటే మన గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలనే అంశం ఉంది. అక్కడ రాయబడి ఉంది. సెక్షన్ 2లో మందపై పర్యవేక్షణ లేదా సంఘముపై పర్యవేక్షణ, సంఘముల గురించి జాగ్రత్త పడాలి. సెక్షన్ 3లో వ్యక్తిగత పరిచర్య, వ్యక్తిగత వాక్య పరిచర్య ఎట్లా చేయాలి అనే విషయాన్ని ఈ 3 సెక్షన్లుగా ఈ 3 పాఠాలను దీంట్లో ఇంకా అంతర్భాగంలో చాలా విషయాలు వస్తాయి మనకి. కాబట్టి ప్రేమతో నేను మనం చేసేది ఏంటంటే ఎన్ని పనులున్నా పనులను వదిలికొని వస్తున్నాం. ఎంత ఇబ్బంది ఉన్నా ఇబ్బంది పడి వస్తున్నాం. శరీరము ప్రయాణాన్ని సహకరించకపోయినా వస్తున్నాం. ఎందుకంటే ఆ లక్ష్యం ఉంటుంది ఏంటంటే నేను చనిపోయే లోపల కొద్దిమందినైనా దేవుడు బహుమతులు తీసుకోగలిగిన సేవకులను తయారు చేయాలని పర్వాలేదు. ఇది నాకు అన్నమాట. నేనేదో గ్రేట్ ఏదో బోధ చేసేవాడిని కాదు. ఇప్పటివరకు నేను ఆ మాట ఎప్పుడు పలకలేదు. మన బోధకులు పరిశుద్ధాత్ముడే జస్ట్ ఒక పాత్రగా నన్ను వాడుకుంటున్నాడే కానీ మిమ్మల్ని నియమించుకున్నది ఆయన, మిమ్మల్ని బలపరుచుకునేది ఆయన, రేపు మీకు బహుమతులు ఇచ్చేది ఆయన. కాబట్టి ఇది చిన్న పాత్రగా నన్ను వాడుకుంటున్నారు. మీకంటే జ్ఞానవంతులు కాదు, మీకంటే బహుగా పరిచయంలో నాకంటే బాగా శ్రమ పడ్డవారు ఉన్నారు, పడేవారు ఉన్నారు, పడుతున్న వారు ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం. ఇది మనందరి మేలు కొరకే దేవుడు ఏర్పాటు చేసిన తరగతులు. ఎవరి గురించి ఇది ఎక్కువ చేసుకోవడానికి లేదు, ఎవరు తక్కువ చేసుకోవడానికి లేదు. బైబిల్
తెచ్చిన ప్రార్థన చేసి మనము లేఖనానుసారమైన కాపరి అనే సబ్జెక్టుని ఆరంభించుకున్నాం. ఇప్పటిదాకా మీరు ప్రార్థన చేశారు, చాలా సంతోషం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవంగల రాజు, మీకే స్తుతులయ్యా. మీ మహోన్నతమైన కృపను బట్టి మా ఎడలో ఉన్న మీ యొక్క ఆసక్తిని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎక్కువ బోధ విన్నవారు ఎక్కువ చెల్లించాలి. ఎక్కువ బోధ విని దానిలో నిలబడ్డ వారు కూడా ఎక్కువ పరలోకం చెల్లిస్తూ ఉంటుంది తండ్రి. కాబట్టి మేము ఎలా చెల్లించడంలో కానీ పరలోకమును మేము పొందడంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా ముందుకెళ్ళడానికి కృప చూపించండి. మా ప్రియులు మీ ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు ప్రభువా, నాతో మాట్లాడండి. పరిచర్యలో ఒక నూతన ఒరవడిని ఈ అంత్య దినాల్లో వ్యతిరేకతల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఒక విప్లవాత్మకమైన పరిచర్య చేయడానికి ఉపయోగపడే ఈ యొక్క సబ్జెక్టు మీరు మాకు ఇస్తున్నందుకే వందనాలు. మీరే మమ్మల్ని ఇంకా బలపరచండి. ఎక్కడైనా మేము సరిదిద్దుకోవాల్సిన విషయాలు వస్తేనైనా వ్యసన పడకుండా ధనవంతుడు వలె సరి చేసుకోవడానికి, దిద్దుబాటు చేసుకోవడానికి కృప చూపించండి. మీరే మహిమ ఘనత ప్రభావమును పొందమని మహానుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అనగా దయచేసి